వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 మృతి చెందడం దురదృష్టకరం. ఏపీ హోంమంత్రి అనిత. చందనోత్సవం ఏర్పాట్లను ఈసారి కూడా పగడ్బందీగా నిర్వహించాము. విశాఖ మేయర్ పీలా శ్రీనివాస్. సింహాచలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి చందనోత్సవంలో అనుకోని దుర్ఘటన. సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోని కూటమి ప్రకృతి ఘోరంగా విఫలమైంది. మాజీ మంత్రి గుడివాడ. చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. లక్ష్మీ పార్వతి. సింహాచలం చందనోత్సవం గురించి భక్తులు ఏమన్నారు? భక్తులు 7 గోడకూలి దుర్మరణం చెందడం దురదృష్టకరం. మాజీ మంత్రి వెల్లంపల్లి. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. చాలా దురదృష్టం. ఈరోజు మహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోని ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు. చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఎస్డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్బోర్డ్ అయినాయి. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డిఆర్ఎఫ్ టీములు ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. అందరూ కూడా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. కన్స్ట్రక్షన్ ఫెయిల్యూర్ కూడా ఉందంటూ కూడా అన్ని యాంగిల్స్ నుండి మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్ తీసుకుంటాం. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరూ కూడా మేము చూసుకోవడానికి మాకు. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను.
నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడా కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకోవాలి. అందరూ కూడా బాగున్నారండి. క్షతగాతులు అందరూ అవుట్ ఆఫ్ డేంజర్. చందనోత్సవం ఏర్పాట్లను ఈసారి కూడా పకడ్బందీగా నిర్వహించామని విశాఖ మేయర్ పేల శ్రీనివాస్ అన్నారు. అయితే అనుకోని విధంగా వర్షంతో గోడ కూలి భక్తులు మృతి చెందారే తప్ప ఇందులో ప్రభుత్వ వైఫల్యం లేదన్నారు. ఎప్పుడు కంటే ఈసారి చాలా సిస్టమేటిక్గా అధికారులు, పోలీస్ కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ప్రతి అవర్ కూడా సిస్టమేటిక్ నడిపించినప్పుడు ఆ నైటు అనుకోలేని వర్షాలు పడడం, దానివల్ల ఆ గోడ దగ్గర నుంచి 300 లైన్ పనిచేయడం జరిగింది. అందరి ఒక 10 ఫీటే ఉన్న ప్లేస్ కూడా ఆ గోడ ఆ కుటుంబాలకి గురికైతే బాధాకరం. అటువంటి ఎప్పుడు కూడా దేవస్థానంలో ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆ జరిగిన కుటుంబాలకి ఎప్పుడు అండగా మా సీఎం గారు కూడా ఉంటారు. ఇప్పటికే ఇక్కడ డెడ్ బాడీలు ఉన్నప్పటికీ ఉన్న పేషెంట్లు ట్రీట్మెంట్ కూడా ఇమీడియట్గా తీసుకొని అక్కడ చికిత్స చేస్తున్నారు. ఆ గోడ పడిన గారు కూడా ఇమీడియట్లీ 25 నిమిషాల్లో బాడీ తీసే బాధ్యత అధికారులు కూడా తీసుకున్నారు. ఏదైతే దర్శనానికి కానీ, మెయిన్ రోడ్ నుంచి కానీ, మెయిన్ దర్శనానికి కానీ వెళ్ళిన దగ్గర ఎక్కడా ప్రాబ్లం రాలేదు. ఇది ఇంకా సైడ్ నుంచి ఇది రోడ్డుపై పెట్టాక అనుకోలేని టైం వచ్చాక ఈవేళ వర్షం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. కుటుంబాలు బాధ తీర్చలేం. ఆ కుటుంబాలు కూడా ఏదైతే ఇప్పుడు సింహాచలం నుంచి నార్లాల్ సింహాచలం దగ్గర ఉన్న ఒక వ్యక్తిని జరిగింది. ఇంకొక అంబాజీపేటలో ఇద్దరని ఇప్పుడు వచ్చింది. దాని మీద టోటల్గా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ అడ్రస్లు కూడా కొనుక్కొని 1 అవర్లో ఆ కుటుంబాలు కూడా చేర్చే బాధ్యత తీసుకుంటున్నాం. ఏదైనప్పటికీ ఇటువంటి పరిస్థితి ఎవరికీ జరగకూడదు, జరిగింది. దీని ప్రతిదీ కూడా ప్రభుత్వం కూడా ప్రతి 10 నిమిషాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మానిటరింగ్ చేసుకొని అధికారులతో ఇటువంటివి జరగకూడదని కూడా ముందు చర్య తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా తీసుకొని కలెక్టర్ గారు కానీ, పోలీస్ కమిషనర్ కానీ లైన్ల దగ్గర నిలబడి పంపించి బాధ్యత తీసుకున్నారు. ఈసారి ఎక్కడ ట్రాఫిక్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేదు. గత గవర్నమెంట్లో స్వామీజీ చెప్పాడు ట్రాఫిక్లో అయితే ఆ ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా ఇవాళ నడిపించే బాధ్యత తీసుకున్నారు. ఇది యాక్సిడెంట్లుగా జరిగిన ఇష్యూ అయినా కుటుంబాలకు అందరికీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి పూర్తి అండదానాలు అందిస్తారు. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవంలో అపశృతి. 300 రూపాయల లైను గోడ కూలి భక్తులు మృతి. తెల్లవారుజామున భారీ వర్షం నేపథ్యంలో విరిగిపడిన గోడ. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ టీం కలిసి మృతదేహాలు వెలికితీత. కొనసాగుతున్న సహాయక చర్యలు. మృతులు మరింత పెరిగే అవకాశం. 8కి చేరిన మృతుల సంఖ్య పెరిగే అవకాశం.
సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోని కూటమి ప్రకృతి ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి గుడివాడ విమర్శించారు. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఘటన 7 భక్తుల్ని పట్టణ పెట్టుకున్నటువంటి విషయాన్ని దేశం అంతా కూడా చూసింది. కేవలం ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం, ప్రభుత్వం తాలూకా చేతకానితనం, ఇంతమంది భక్తులు వస్తారని చెప్పి తెలిసి చేయాల్సినటువంటి ఏర్పాట్లు కూడా అంటే చందనోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం ఏ రోజు వస్తుంది అనేటువంటిది డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. ఏ రోజుకి ఏర్పాట్లు అనేటువంటి పూర్తి చేయాలనేటువంటిది అది ప్రభుత్వం తాలూకా బాధ్యత. కేవలం 3 రోజులు 4 రోజుల క్రితం గోడ కట్టి దానికి కనీసం క్యూరింగ్ చేయకుండా గోడ కట్టాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో లేదా దానికి సంబంధించిన టెక్నికల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వకుండా కేవలం గోడ కట్టేయాలన్నటువంటి ఉద్దేశంతో గోడ కట్టేసి క్యూరింగ్ కూడా చేయకుండా ఈరోజు నిన్న రాత్రి సహజంగా మీ అందరికీ తెలుసు ఆనవాయితీ ప్రకారం మరి ఆ దేవుడి కృప ఏంటో తెలియదు కానీ చందనోత్సవం అంటే వర్షం అనేటువంటిది ప్రతి చందనోత్సవానికి ఆ దేవుడి లేలో ఏంటో తెలియదు కానీ ప్రతి సంవత్సరం చందనోత్సవం రోజున వర్షం పడుతుంటుంది ఈ ప్రాంతంలో అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు. సరే గాలి వచ్చింది, వాన వచ్చింది, ఇవన్నీ ప్రభుత్వానికి సాకుల్లా కనబడచ్చు. కానీ మీరు చేసినటువంటి ప్రక్రియలో ఆ గోడకి భక్తులకు సంబంధించినటువంటి ఈ టెంట్లు వేయడానికి, ట్రస్సులు వేయడానికి ఏదైతే ఏర్పాట్లు చేశారో ఆ క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకొని వచ్చి ట్రస్సులన్నీ కూడా తగిలించి దానికి మేకులు కొట్టి పూర్తిగా ఆ గోడని సపోర్ట్ కింద తీసుకొని ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఒక పక్క గాలి, ఒక పక్క ఇప్పుడే పైలా ప్రవీణ్ అని చెప్పి ఇందులో గాయపడినటువంటి యువకుడిని విమ్స్ హాస్పిటల్లో తనని పరామర్శించి రావడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి ఆ అబ్బాయిని అడిగాం, ఏం జరిగింది, ఎలా జరిగింది ఏంటి అని అంటే క్లియర్ చెప్పాడు. సార్ పెద్ద గాలి వేసింది, గోడ ఫ్లెక్స్ ఊగినట్టు ఊగింది సార్, అది ఆ చీకట్లో మాకు లైటింగ్ కూడా లేదు, ఆ టైంలో అది గోడో లేకపోతే ఫ్లెక్సో ఏంటో తెలియలేదు, కళ్ళుమూరి చేసి లోపు మొత్తం గోడంతా కూలిపోయింది, కిందన ఉండిపోయారు. నాకేమో ఆ కుర్రోడికేమో ఐరన్ ట్రస్ ఏదైతే ఉంటుందో అది వచ్చి కాలు మీద పడిపోయి ఆ యాంకిల్ బ్రోన్ అనేటువంటిది ఫ్రాక్చర్ అయ్యింది. అంటే క్యూరింగ్ అవునటువంటి గోడకు తీసుకుని వచ్చి ఆ గోడ ఇది కూడా మీరు చూస్తే ఇది కాంక్రీట్తో సహజంగా మీరు చూడండి, మీరు ఎక్కడన్నా ఆ కొండ చర్యలు ఉన్నటువంటి ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టినప్పుడు కాంక్రీట్ వాల్స్ కడతారు. మీరు చూడండి హనుమంతవాక్ జంక్షన్లో కానీ లేకపోతే ఇతర. సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని, దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్ఠకు చేరుకున్నాయని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని, చంద్రబాబు ఎప్పుడు అడుగు పెట్టినా ఇలాంటి ఘటనలు జరుగుతాయని లక్ష్మీ పార్వతి అన్నారు. మీద నమ్మకం లేదని, అట్లాంటి వాడు కనుకనే దేవుణ్ణి ఇన్ని రకాలుగా అతను భ్రష్టు పట్టిస్తా ఉన్నా అంటే ఈ హిందూ ధర్మవాదులు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నేను హిందూ ధర్మమే అంటాను, మతం అనే ఆ వాడను నేను. ధర్మం అనేది సమకాలీనమైనటువంటిది, సార్వకాలీనమైనటువంటిది, అందరికీ వర్తించేటువంటిది. అందువల్లనే ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు బీజేపీ కొంతమందిని ఉపయోగిస్తూ ఉంది. అది ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, దేవుడి పేరుతో జరుగుతున్నటువంటివి చూస్తూ ఉంటే అసలు ప్రత్యక్షంగా ప్రకృతి ఎంత ప్రకోపం చేస్తూ ఉందో కనిపిస్తూనే ఉంది కదా మనకి. ఈ అడుగు పెట్టారు ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడు అంటే భక్తి, భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి, కులాలకి, అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన,
ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి, కులాలకి, ఆకలి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించటం, రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం. ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం, వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలో పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకుంటున్నారు. అదంతా చంద్రబాబు టైంలో జరిగింది. అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. అతి దారుణంగా జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుటిల యత్నాలు. ఇతనికి దేవుడి మీద భక్తి, మతం మీద ఒక నమ్మకము, విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి. ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మహాఘోరం, మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు. అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి 1,00,000 లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి రామాలయానికి, అయోధ్యకి ఈ విధంగా గురు శిష్యులు ఇద్దరు ఎవరైతే ఉన్నారో పవన్ గారును తర్వాత చంద్రబాబు గారు ఇద్దరూ కలిసి దారుణంగా లడ్డును అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఒక్కటి ఏదో అన్నట్టు భగవంతుడికి మలినం అంటది ఎప్పుడూ కూడా. అయితే ఈ పాపాలన్నీ ఆయన చూస్తూనే ఉంటాడు. ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో, వీళ్ళ స్వార్థం కోసం ఎలా వాడుకుంటున్నారో తనని అనేది ఆయన కూడా గమనిస్తూనే ఉన్నాడు. అందుకే దానికి తగినట్టే అప్పటికప్పుడే కొన్ని మరి రుజువులు కూడా ప్రత్యక్షంగా చూపిస్తూ ఉన్నాడు. అది ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక పరాకాష్ఠ స్థితి రాబోతుందన్నమాట. ఇవన్నీ ముందు వచ్చేటువంటి ఇండికేషన్స్, సంకేతాలు. ఈ సంకేతాలను అర్థం చేసుకోకపోతే ఇక లాస్ట్ ఒక మరి ఇక ఫైనల్ అన్నమాట ఒకటి జరగబోతుంది. భయంకరమైనటువంటి విషయము ఈ గురువు శిష్యుడు ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో మేము అధికారంలో ఉన్నాం కనుక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటామని అనుకుంటే అది ఎంత పొరపాటు అంటానికి ఇప్పుడు సింహాచలం చందనోత్సవంలో జరిగిన విషాదకర ఘటనలో అంతా ఉలిక్కిపడ్డారు. అయితే మిగిలిన భక్తుల దర్శనానికి ఆటంకం కలగకుండా మంత్రులు, విశాఖ కలెక్టర్, ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నట్లు పలువురు భక్తులు తెలిపారు. తీరుతాయి 100కి 1000% అది జరుగుతుంది. అది ఈ రోజనే కాదు, ఎప్పుడు మనం ఏ రోజు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడు అనుగ్రహంతో రావచ్చు అని అనుకుంటున్నాను. బాగున్నాయండి. మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని వచ్చాము. మాకు తెలిసింది ఏంటంటే 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు కలిపేసి పంపించారని చెప్పారు. కొద్దిసేపు కొంచెం ఇబ్బంది పడ్డాము. అది కనుక కరెక్ట్ చేస్తే కనుక ఇప్పుడైనా సరే కరెక్ట్ చేస్తే కనుక బాగుంటుంది. మేము అనుకున్న దానికంటే కూడా తక్కువ టైంలోనే మాకు దర్శనం అయిపోయింది. సో సౌకర్యాలు, వాటర్ బాటిల్స్ అన్ని పెట్టారండి, అవన్నీ బాగున్నాయి. ప్రతి చోట కూడా వాటర్ బాటిల్స్ అవైలబిలిటీ ఉంది. పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు. ఒక్క మందిరం లోపల మాత్రం 100 to 120 feet డిస్టెన్స్ లో మాత్రం కొంచెం తోపుడు అది జరిగింది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ లేరండి లోపల వైపు. అదర్ దాన్ దట్ పోలీస్ అది అంతా కూడా చాలా బాగుంది. ఓవరాల్ అంతా బాగుందండి. అన్ని అరేంజ్మెంట్స్ బాగానే చేశారు. వాలంటీర్స్, పోలీసులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అడుగడుగున్నా కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. ఏదైనా అవసరం అడిగినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా వెంటనే చెప్పారండి. అంతా బాగుంది. కొంచెం అంటే ఇంత రెస్ట్ లో కొంచెం చాలా తక్కువనే అనుకుంటున్నాను. దర్శనం కూడా చాలా తొందరగా అయిపోయిందండి. మేము అంత తొందరగా అయిపోతుంది అనుకోలేదు, చాలా తొందరగా అయిపోయింది. మేము 1000 రూపాయలు టికెట్ తీసుకున్నామండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. మేము ఇంతకుముందు చిన్నప్పుడు 4-5 సార్లు వచ్చామండి. ఈ మధ్యకాలంలో రాలేదు. సో ఈసారి ఎలాగైనా దర్శనం చేసుకోవాలి, చందనోత్సవం టైంలో రావాలి అనుకున్నాము, వచ్చామండి. కుటుంబంతో వచ్చామండి హైదరాబాద్ నుంచి. చాలా బాగా జరిగింది, చాలా సంతోషం అండి. దర్శనం చాలా ఫ్రీగా, సౌకర్యాలన్నీ చాలా బాగున్నాయి. మేము వచ్చి 5 అవుతుంది. ఎన్ని గంటల్లో దర్శనం అయింది? 8 అవుతుంది అయిపోయింది. మీరు ఫ్రీ దర్శనం, ఉచిత దర్శనం? ఫ్రీ దర్శనం. సదుపాయాలు అన్ని చాలా బాగున్నాయి. పట్ల బాగా చేయాలి. ఆ లైన్ లో వెళ్తుండాలో ఆ గోడ పడిపోయి ఆ విక్టిమ్స్, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పడిపోవడం జరిగింది. మనం గోడ పడిపోయిన వెంటనే పెద్దగా అరుపులు అరవడం వల్ల మన ఆల్రెడీ 2 టీంలు ఇక్కడ డిప్లాయ్మెంట్ ఉన్నాయి. SDRF 16th బెటాలియన్ విశాఖపట్నం వాళ్ళు 2 టీంలు ఇక్కడ డిప్లాయ్ అంటే ఆల్రెడీ ఒక టీం A షిఫ్ట్, ఒక టీం B షిఫ్ట్ గా ఉన్నతాధికారులు మనకి
నిర్ణయించడం జరిగింది. ఒక టీం ఆల్రెడీ మన ఆన్ డ్యూటీలో ఉంది. ఎప్పుడైతే గోడ పడిపోగానే శబ్దం వచ్చి పబ్లిక్ అంతా కొంచెం అరుపులు వినబడుతున్నాయి, ఇమీడియట్ గా మన టీం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే పడిపోయినటువంటి ఆ గోడనంతా శిథిలానంతా కూడా 2 గంటల పాటు శ్రమించి చివరి వరకు కూడా 7 మందిని బాధితుల్ని క్షతగాత్రులను బయటకు తీయడం జరిగిందండి. అందులో 7 మందిలో 3 ఆడవాళ్ళు ఉన్నారండి, మిగిలిన 4 మగవాళ్ళు ఉన్నారండి. ఇంకెవరైనా క్షతగాత్రులు ఉండే అవకాశం లేదండి. 5:30 వరకు కూడా లాస్ట్ క్షతగాత్రులను బయటకు తీయడం జరిగింది. మిగిలిన ఇంకెవరైనా ఉన్నారనే ఉద్దేశంతో ఇప్పుడు వరకు కూడా 7 గంటల వరకు కూడా 1 గంటన్నర పాటు ఉన్నటువంటి శిథిలాలంతా కూడా తొలగించి క్షుణ్ణంగా పరిశీలించి అవన్నీ తొలగించిన తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నాము. మిగిలిన ఎవరు కూడా కింద ఎవరు కూడా క్షతగాత్రులు మరి లేరు. అదండి. సింహాచలం చందనోత్సవంలోని పాల్గొని స్వామివారి నిజ స్వరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు 7 గోడకూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి వెల్లంపల్లి అన్నారు. సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధిలో గాని హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో గాని పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం 2014 నుంచి 19 వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు. ఆ దేవతామూర్తుల్ని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లలో తరలించడం మనం చూసాం. మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్లిన పరిస్థితి 2014 నుంచి 19 టైంలో చూసాం. అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా 29 మంది పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మంది చనిపోయడం చూశాం. ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వీఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసురకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. దానివల్ల ఈరోజు భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా అంటున్నా. వీళ్ళు చంద్రోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్లలో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు దాదాపు 4 నెలల వస్తుంది ఇంచుమించుగా. ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? 6 చనిపోయారు. దాదాపు 40 మంది పైన పడి వాళ్ళందరికీ